శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరము మే నెల 10వ తారీఖున అనగా శనివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు దిన ఫలితాల ప్రకారము మీకు చీక్ కొట్టిన వ్యక్తే మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. అసలు ఎవరు మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు, అతని వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఆ యొక్క వ్యక్తి తప్పకుండా ఎవరో మీరు తెలుసుకునే ప్రయత్నిరాలి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, నాగదోషము, సంతానం బలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోళ్ల మధ్య మనస్పర్ధలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారు ఫోన్ చేసి చూడండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇలాంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే ఈ గురువు గారు గంటలో చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఇక వివరాల్లోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడని మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు మొదలు పెడతారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో మీ యొక్క సహనంతో మీరు తీసుకోవడం నిర్ణయాలు ఎంతో మేలుదాయకమైన పరిస్థితులు అయితే మీకు అందిస్తాయి. అదేవిధంగా వీరికి ఓపిక, సహనం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇదివరకు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అంటే ఆర్థికంగా వారి వల్ల మీరైతే చాలా నష్టపోతారు. ఇప్పుడు మనం ఉదాహరణ గమనించినట్లయితే డబ్బు మీ దగ్గర తీసుకొని వాటిని మళ్ళీ తిరిగి చెల్లించకపోవడము, లేదంటే వారి కొరకు మిమ్మల్ని అనవసరంగా పెట్టుబడులు పెట్టమని వారు మీ నుండి సలహాలు కోరడము, లేదంటే వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిలో వారికి కావాల్సినటువంటి షూరిటీ సంతకాలు అడిగి వారు మిమ్మల్ని మోసం చేయడము, ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. అయితే వారు మిమ్మల్ని మోసం చేశారే కానీ ఇంతవరకు క్షమాపణలు అడగలేదు. చాలా కాలంగా మిమ్మల్ని వారు దాట వేస్తూ వెళ్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క దగ్గరకు వచ్చి ఈరోజు మీ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేటువంటి అవకాశాలు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము రేపటి రోజు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క రాసినటువంటి వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఉన్నటువంటి వారు రేపటి రోజున మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో మీరైతే ఏది ప్రయత్నం చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరైతే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు. దీనివల్ల మీ యొక్క పై అధికారులతో మీరు మాట పడవలసి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని వీసా, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురై ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే, ఒక శుభకరమైన వార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానికోసమైతే మీకు ఒక మంచి అవకాశం అనేది లభించబోతుంది. కాబట్టి రేపటి రోజున వారికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఎక్కడ కలవాలి అనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుందండి.
ఇక ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేరు. మీ యొక్క స్నేహితుల సమూహం అనేది మీకు ఎంతో హాయిని ఇస్తుంది. మీ హృదయ స్పందనలు కూడా మీ యొక్క భాగస్వామి గుండె చప్పుడుతో సరిసమానంగా వేగంతో ప్రేమ సంగీతాన్ని అయితే వికసిస్తాయి. ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి గల వ్యాపారాలు ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే మీరైతే కొన్ని ఒప్పందాలు చేసుకో ముందుగానే కొన్ని వాస్తవాలను అయితే తీసుకొనడం అయితే చాలా అవసరము. కావాల్సిన రీతిగా ఏవి కూడా జరగవని ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమని మీరైతే ఖచ్చితంగా గ్రహించాలి. వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోకండి. ఇది మీ యొక్క సంతానానికి ఎంతో హాని కలిగిస్తుంది. మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులకు ఎంతో ఉపయోగపడుతుంది. అతిథుల రాకతో మీ యొక్క సాయంత్రం సమయం అనేది గడిచిపోతుంది. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. ఇక మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలైతే ఖచ్చితంగా అందుకుంటారు. ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుకోగలుగుతారు. ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీ యొక్క అనుభవంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే రక్తపోటు వ్యవస్థలతో అంటే ఎటువంటి చిన్న చిన్న వ్యాధులతో గురవుతూ వస్తున్నారో దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైర్ని అయితే తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరే విధంగా చేస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారు మీకు ఈరోజు బాగా కలిసి వస్తుందని సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమంలో మీకు అనుకున్న దానికంటే మరి ఎంతో ఎక్కువ వినోదాన్ని అయితే ఇస్తుంది. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికతే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు కూడా తెలుసుకుంటూ వస్తారు. ఇక ఎవరైతే కొత్త ప్రాజెక్టులు కొత్త పథకాలు అమలుపరచడానికి ఇది చాలా మంచి రోజుగా మీ యొక్క జీవితంలో మారిపోతుంది. అనుకున్నటువంటి ఎదురు చూడటువంటి చోటు నుండి మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానాన్ని అయితే అందుకుంటారు. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపునైతే అందుకుంటారు. మీరు రేపటి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి. మీకు ఎన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. ఇక అదేవిధంగా మీరు చిన్న చిన్న బిజీగా ఉండటమే కాకుండా కొంచెం ఆరోగ్యాన్ని కూడా తెలుసుకోండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో వారికి ఎక్కడి నుండి అయినా కానీ ఖచ్చితంగా ధనం అయితే అందుతుంది. ఇది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది. ఇక కుటుంబం టెన్షన్లను ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చేయనివ్వకుండా ఇక చెడు కాలం కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది. ఖచ్చితంగా వాటిని స్వయం అనుభూతులతోనే ఈ యొక్క సమయాన్ని వృధా కాకుండా మీ యొక్క జీవిత పాఠాలను అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఇక మీ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అవకాశం అయితే వస్తుంది. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండే విధంగా అయితే కనిపిస్తాయి. లాభదాయకమైనటువంటి రోజుగా ఈరోజు మీకు మిగిలిపోతుంది. ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు అన్నమాటే. కానీ ఇక వెల్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అంటూ ఉంటారు కదండి. అవును, ఆ విషయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈ విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి. ప్రతి ఒక్కరు శివారాధన చేయటం వల్ల ఏ రాశి వారైనా కూడా శివారాధన చేయటం వల్ల మనకు వచ్చే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదవాళ్ళకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ వీలైతే మరి కొంతమంది ఉన్న ధనరాశి వారికి మన వీడియోను షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.